లడ్డూ ప్రసాదాన్ని దారుణంగా కల్తీ చేశారు. నిజంగా 1% కల్తీ జరిగిందంటేనే అది హిందువుల మనోభావాల మీద దాడి. కానీ అలాంటిది 1% నెయ్యి కూడా లేకుండా మొత్తం కెమికల్స్ తోటి ఈ లడ్డూని నింపేసి భక్తుల విశ్వాసాలతోటి హిందుత్వం యొక్క ఆ మనోభావాలతోటి ఆటలాడుకున్నారు. ఇది చాలదు అన్నట్లు ఇది భక్తుల యొక్క ఆరోగ్యంతో కూడా వీళ్ళు ఆటలాడుకున్నారు. అంటే ఈ రోజున నిజంగా లడ్డు తిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు రోజుకి 2 లక్షల లడ్డూలు తిరుమల కొండపైన అమ్ముతున్నారు అని తెలుస్తూ ఉంది. అలాంటిది మరి 4 సంవత్సరాల పాటు ఎన్ని కోట్ల లడ్డూలు అమ్ముంటారు, ఎన్ని కోట్ల మంది ఆరోగ్యంతో వీళ్ళు ఆటలాడి ఉంటారు. ఈ విషయాన్ని వాళ్ళు పట్టించుకోకపోగా అసలు ప్రజా ఆరోగ్యం గురించి కాకుండా కేవలం ఇది రాజకీయపరం అంశంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ లడ్డు నెయ్యి స్కామ్ కనుక చూస్తున్నట్లయితే ఇది 250 కోట్ల రూపాయల స్కామ్. మరి ఈ 250 కోట్ల రూపాయలు ఎవరబ్బ సొమ్మని చెప్పేసి వీళ్ళు ఇంత ఇష్టారాజ్యంగా వాటిని పాడు చేశారు. దానికి ఈ రోజు వరకు కూడా ఒక్కళ్ళు కూడా బదులు చెప్పట్లేదు.